హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ 12 అండి. 1-11 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. 12th పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. మన కథలు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక సాయి పూజ రాసిన డైరీ ఉంటుంది కదా, అది మొత్తం చదువుతాడు. ఏ పిచ్చి, మా అమ్మ ఏదో అందని చెప్పి నన్ను వదిలేసి వెళ్తావా? నిన్ను చూడకుండా అసలు నేను ఉండగలనా? అసలు నేను ఉండలేనని నీకు తెలిసి కూడా వెళ్ళిపోయావు అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా బాధపడిపోతూ, అసలు నీ గతంతో నాకు అసలు పనే లేదు అని చెప్పి, దుర్గమ్మ ఎక్కడ నా పూజ అని పెద్దగా అయితే అరుస్తూ ఉంటాడనమాట. ఎక్కడున్నావే అని చెప్పేసి, పిచ్చి అని చెప్పి పెద్దగా అరుస్తూ ఇక డైరీ మొత్తం కోపంతో చించి పారేస్తాడు. నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళావు, మా అమ్మ ఏదో అందని చెప్పేసి అన్నట్లుగా అయితే బాధపడిపోతూ, ఇక టైం అయితే చూస్తే అర్ధరాత్రి అయితే 1 అవుతుంది. ఇక గబగబా కిందకైతే వస్తాడు. అమ్మా అమ్మా అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక సరోజమ్మ నిద్ర కళ్ళతో, ఏంట్రా అర్ధరాత్రి కేకలు అనేసి అరుస్తూ అంటూ ఉంటుంది. ఇక పూజ వెళ్ళే ముందు నీకేం చెప్పింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక సరోజమ్మ అయితే నాకేం చెప్తుంది, నాకేం చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజం చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక ఏం చెప్పలేదని చెప్పా కదరా అని చెప్పేసి అంటే, నిజం చెప్పు, సాయి అంటే నాకు ఇష్టం ఆంటీ, నేను ఇక్కడే ఉంటాను అని అడిగిందా లేదా నిన్ను అని చెప్పేసి అడిగితే, ఇక సరోజమ్మ కోపంతో అడిగితే వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేసేయాలా? అవును అడిగింది, సమాధానం చేత్తో బాగానే చెప్పానుగా అని చెప్పేసి పొగరుగా అయితే సరోజమ్మ అయితే అంటుంది. ఇక తనని కాదమ్మా కొట్టాల్సింది, నన్ను కొట్టు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాదా అని చెప్పేసి, దాని కర్మ బాగోలేకే చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. మీ ఇద్దరిలోనే అమ్మా నాన్నని చూసుకుంటూ ఎన్ని సేవలు చేసింది, కొంచెం కూడా జాలి లేదు కదా మీకు అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మని తిడుతున్నట్లు అయితే అంటాడు. ఊరికినే ఉందా, ఊరికినే చేసిందా, ఉండడానికి నీడ తిండి పెట్టాము, అందుకని చేసి పెట్టింది అని చెప్పి అంటుంది సరోజమ్మ. ఏం పెట్టావు నువ్వు చెప్పు, ఈ 2 ఏళ్లలో దానికి ఎన్ని కొత్త బట్టలు కొనిచ్చావు, దానికోసం నేను ఎన్ని తెస్తాను, ఒక్కటైనా దానికి ఇచ్చావా? 3 పూట్ల అన్నం అసలు తిందా? గుండ్ల మీద చేసుకొని చెప్పమ్మా. నువ్వన్న ఒక్క మాటతో నువ్వు అనాథవి, మా వాడికి నేను మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని అన్నావు కదా నువ్వు. ఆ ఒక్క మాట నీ స్థానంలో అది ఉండి ఆలోచించి, నిజమే ఎవరు కోరుకుంటారు నాలాంటి వాళ్ళని, అనాథని, ఎవరూ లేని దాన్ని, తప్పు నాదే ఆశపడ్డం అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆంటీ మాట విను సాయి, సరే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండాలి అని రాసిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి ఏడుస్తూ అయితే ఉంటాడు. ఎక్కడుందో, అసలు బ్రతుకుందో లేదో కూడా తెలియదు అని చెప్తూ ఉంటాడు. నా మనసులో మాట చెప్తే నువ్వేమంటావో అని అసలు ఒప్పుకోలేదు తెలుసా. నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పినా కానీ అసలు అది నాతో మాట్లాడితే తన్ని కొట్టడం, తిట్టడం, వాతలు పెట్టడం ఎన్ని చేసావమ్మా? ఎప్పుడైనా నాతో చెప్పిందా మీ అమ్మ నాన్న ఇలా నన్ను తిడుతున్నారు, కొడుతున్నారని? అసలు తన బాధని చెప్పుకోవడానికి కూడా ఇంట్లో ఎవరున్నారు తనకి? నేను ప్రపోజ్ చేస్తే కూడా ఒప్పుకోలేదని చెప్పి నేను కూడా తనని చాలా బాధ పెట్టాను. నీ మాటలు విని వెళ్ళిపో అన్నాను కోపంలో. నా కోసమే ఇన్ని కష్టాలు తట్టుకొని ఉంటే నేనేమో వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయిందమ్మా, ఇంకా రాదు అని చెప్పేసి పాపం సాయి జాలితో, అంటే ఒకలాంటి వెళ్ళిపోయింది తాను, నన్ను వదిలేసి అని బాగా ఏడుస్తున్నట్లుగా అయితే ఉంటాడు. అసలు నాకు బ్రతకాలనే లేదు, గుండెల్లో సునామీలాగా ఉంది. నీకు చెప్పా కదమ్మా మొదటే, తనని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు అది నా ప్రాణం, అది ఇక్కడే ఉంటుంది నా పిల్ల అని చెప్పేసి. ఇప్పుడు ఈ బాధ అంతా ఎవరు పడతారు? నా వల్ల కాదమ్మా, నాకు పూజ కావాలి, నాకు పూజను తెచ్చివు అని చెప్పేసి పూజ పూజ అని చెప్పేసి పడిపోతాడు. అప్పటికే పూజ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 3 రోజులు అయిపోయింది. అన్నం నీళ్ళు లేకుండా పూజ కోసమే ఏడుస్తూ ఉంటాడు. ఇదే ధ్యాస, పూజ 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 అని. ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక సరోజమ్మ
చెంప చిల్లుమని ఒక వినిపిస్తూ ఉంటుంది. ఎవరు కొట్టారా అని చూస్తే శంకరం అయితే కొడతారు. ఇంత జరుగుతున్న ఇంట్లో నాకొక్క ముక్క కూడా చెప్పలేదు. చేతులారా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు. తన వల్లేగా ఈరోజు వాడు ట్రావెల్స్ బిజినెస్ అని, ఇక్కడ ఇంటి దగ్గర రెసిపీస్ బిజినెస్ అని, ఉండడానికి తినడానికి లోటు లేకుండా అన్నీ చేసిందిగా ఆ పిల్ల. కూతురు పెళ్లి చేయడానికి కూడా వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తే వాడికి ఏమి దిక్కు తోచని స్థితిలో వాడికి ధైర్యం చెప్పి వాడి బిజినెస్ ఎలాగో ఏదోలాగా రన్ అయ్యేలా చేసింది కదా. డబ్బు డబ్బు కట్నం ఎందుకే? వాడికి మనసుకు నచ్చిన దాన్ని చేసుకుంటే కదా వాడు సుఖపడతాడు. పిల్లలు సంతోషంగా ఉంటే అదే 1000 కోట్ల ఆస్తితో సమానం సరోజమ్మ అని చెప్పేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పేసి తిట్టేసి, నాన్న సాయి కళ్ళు తెరవరా అంటే అసలు కళ్ళు తెరవడు, నీరసం వచ్చి పడిపోతాడు. ఇక దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి అయితే మహేష్ కాల్ చేసి కారు పిలిపించి తీసుకువెళ్తారనమాట. ఇక డాక్టర్ గారేమో బీపీ బాగా డౌన్ అయ్యింది అని చెప్పేసి 2 ఇంజెక్షన్స్ చేసి మంచిగా ఫుడ్ పెట్టాలి, ఫుడ్ తినాలి, చాలా వీక్గా ఉన్నాడు అని చెప్పేసరికి ఇక సరే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగితే తీసుకెళ్ళమంటారు. ఇక సాయినైతే ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇక సరోజమ్మ, సాయి నా తప్పు అయిపోయిందిరా, పూజని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాంరా, మహేష్కి చెప్పి పంపాను, తీసుకొస్తాడు, వచ్చేస్తుంది, 2 ముద్దలు అన్నం తినరా, ఇప్పటికీ సరే ఎన్ని రోజులైంది నువ్వు అన్నం తిని అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది సరోజమ్మ. తనకి రాదమ్మా, అసలా నన్ను చూడకుండా అది ఒక్క పూట కూడా ఉండలేదు, ఎంత రాత్రి అయినా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటాడు. చేతులారా చేశానే నా కొడుకు జీవితం ఇలా, పాపం వాడు ఎంత బాధపడుతున్నాడో అనుకుంటుంది సరోజమ్మ. ఇక అప్పుడే మహేష్ వచ్చి, అరే వెతుకుతున్నావురా, తీసుకొస్తానురా, నేను వెళ్ళి పూజని, నువ్వు తినరా లేచి, ఇలా ఉంటే ఎట్లా, రోజులైతే గడిచిపోతూ ఉంటాయి అని ఇక తను మహేష్ కూడా చెప్తూ ఉంటాడు. ఇలా ఒక 6 నెలలు అయితే గడిచిపోయిద్ది, పూజ కోసం వెతుకుతూనే ఉంటారు కానీ పూజ కనపడదు. ఇక తిను కూడా గుండెల్ని రాయి చేసుకొని ఇక అమ్మ నాన్న, అరే మా కోసమన్నా నువ్వు అమ్మాయిని వచ్చిద్ది తను, నువ్వు ఇలా దిగులు పడిపోయి ఇలా అయిపోతే ఎట్లా, ఆరోగ్యం పాడైపోతుంది, ఎలాగోలా నీ పని నువ్వు చేసుకోయా అని అంటే ఇక ట్రావెల్స్ పనికి అయితే వెళ్తాడు. మనసులో బాధ అయితే తీరేదే కాదు కదా. ఈలోపు ఇన్ని జరుగుతూ ఉంటే ఇక పద్దుకి కూడా పాప పుట్టేస్తుంది. ఇక సాయి పద్దు ఇక వీళ్ళంతా పిల్ల పుట్టింది కదా, అత్తగారింటికి పద్దును పంపించేటప్పుడు ఓదార్పుగా, నాకు నమ్మకం ఉందన్న, వదిన పూజ వచ్చేసిద్ది, నన్ను నమ్ము, నిజంగా వదిన వచ్చిద్ది అని చెప్పేసి, నువ్వు దిగులు పడొద్దు అని చెప్పేసి వెళ్ళొస్తానని తను వెళ్ళిపోతుంది. తను బ్రతికలేదే నాకు తెలుసు, బ్రతికుంటే నా నంబర్ తనకు తెలుసుగా, ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు చూడు, అసలు ఏదో అయింది తనకి, లేకపోతే ఇన్ని నెలలు అవుతుంది, అసలు నన్ను చూడకుండా ఉండదు, ఒక్క ఫోన్ కాల్ అన్నా చేసేది కదా, మాట్లాడినా లేకపోయినా నా వాయిస్ వినడానికైనా చేసేది, అలాంటిది ఏమీ లేదంటే అలా ఏమై ఉండిద్దా అని చెప్పేసి అంటే దిగులు పడొద్దని తను వెళ్ళిపోయింది. ఇక కాలం వేగంగా కదిలిపోతూ ఉంటుంది. ఇక సాయి పూజ వస్తుంది నా కోసం అనే నమ్మకంతో ఇక అలానే కాలాన్ని నేర్చుకొస్తూ ఉంటాడు. అవి శరన్నవరాత్రులు. కొండ మీద దుర్గమ్మ, నువ్వే సాక్షి మా ప్రేమకి అని చెప్పేసి ఆ రోజు చెప్పాడుగా, నా పూజని నాకు ఇచ్చేయమ్మా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలా 3 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక శంకరము, సరోజమ్మ, పూజని మర్చిపోరా, ఇలా ఎన్నేళ్ళు పెళ్లి చేసుకో, అన్ని బాధలు తీరుతాయి, అమ్మాయి ఉందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా అంటాడు శంకరం. ఇక సాయి, లేదు నాన్న నా కోసం వస్తుంది అని చెప్పేసి ఇక అంటాడు. మళ్ళీ నవరాత్రి ఉత్సవాలు అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రారంభం అవుతాయి. ఇక జనం అంతా చాలామంది ఉంటారు, ఎక్కడెక్కడ జనమో వస్తారు. ఇక సాయికి కూడా బిజీ అయిపోతాడు, ట్రావెల్స్ బుకింగ్ అదంతా ఉంటారు. ఇక ఒక ఫ్యామిలీ వాళ్ళు కొండపైకి తీసుకెళ్ళమని బుక్ చేసుకుంటే క్యాబ్, ఇక తను తీసుకెళ్తాడు. ఒక పెద్ద ఆవిడ, 2 పిల్లలు, మనవరాలు, ఒక పెద్దాయన అయితే ఉంటారు. ఇక పైకి తీసుకెళ్ళాక, నీ పేరేంటయ్యా అని చెప్పేసి అడుగుతారు కదా. సాయి, నువ్వు కూడా రా పైకి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం అంటే, నేను రాను పెద్దమ్మ, వెళ్ళండి మీరు అని చెప్పి ఆ బామ్మతో చెబుతాడు.
ఇక పైనున్న దుర్గమ్మ నన్ను మర్చిపోయింది, నా ప్రేమని ఇలా చేసింది, తన మాట నిలబెట్టుకోలేదు, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి సాయి అక్కడే అయితే ఉంటాడు. ఇక సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. ఈలోపు సాయి అక్కడే నుంచొని దూరంగా కనిపిస్తున్న కింద నుంచి పైనుంచి చూస్తే కింద చిన్న చిన్న ఇల్లు కనిపిస్తాయి కదా, నా పూజ ఎక్కడున్నావే అని చెప్పేసి, అసలు ఇక్కడే ఉన్నావా, ఈ ఊర్లో ఉన్నావా, ఇంకెక్కడున్నావు అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. కార్ డోర్ తీయగానే ఒక చిన్న బాబు పరిగెడతాడు. ఏ నిహాల్ ఆగరా అని చెప్పేసి ఒక అమ్మాయి బాబు వెనకే పరిగెడుతుంది. వెళ్ళొద్దని చెప్పానా, ఆగుతావా లేదా అని చెప్పేసి పట్టుకొని మందలిస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా వెళ్ళొద్దంటే, ఎందుకు వెళ్తున్నావు ఇలా, వెళ్ళొచ్చాలా అని చెప్పేసి మందలిస్తూ ఉంటే కార్ స్టాప్ చేసి ఒక్కసారిగా ఒక అతను హే పూజ హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి అంటాడనమాట. ఇక పూజ అన్న మాట వినగానే, పేరు వినగానే సాయి ఒక్కసారిగా ఇటువైపు తిరిగి చూస్తాడు. ఎదురుగా పూజ నేహాలు పరిగెడుతూ ఇక అటు ఇటు తిప్పిస్తే ఇక ఆడిస్తూ తన్నెత్తుకొని తిప్పుతూ ముద్దులు పెడుతూ ఉంటుంది. ఈలోపు ఒక అతను బ్యాగ్ తీసుకొని వెళ్తాడు. ఇక పూజ తీసుకొని ఇక పదండి గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి ఇక క్యూ లైన్లో లిఫ్ట్ వైపు అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇక పూజను చూసిన సాయి షాక్ అయిపోయి నా పూజ అనుకుంటా మనసులో చాలా సంతోషంతో పూజ అనుకుంటా వెనకాలే వెళ్తాడు. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మనం ఛానల్లో అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. స్టోరీ మాత్రం చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మన కథలు నచ్చితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వడం ద్వారా నాకు మంచిగా రాయాలనే బూస్టింగ్ అయితే ఉంటుంది.